వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు భారతీయుడు 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఇదే మూవీ నుండి 'సౌర' అనే పాటను రిలీజ్ చేశారు. సాంగ్ రివ్యూలోకి వెళ్లే ముందు మనం భారతీయుడు 1ని ఒకసారి గుర్తు చేసుకుందాం. భారతీయుడు 1996లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. శంకర్ గారు అప్పుడు సోషల్ సమస్యలను అదేనండి లంచం అనే ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకుని దాని మీద సూపర్ హిట్ కొట్టారు. ఇంకా మన యూనివర్సల్ స్టార్ ఉలగనాయగన్ కమల్ హాసన్ గారు ఫాదర్గా సన్ క్యారెక్టర్స్లో అదరగొట్టేశారు. డైరెక్టర్ హీరో గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకరు ఈ సినిమాకి ఇన్స్టెంట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాత్రం మన వెరీ ఓన్ ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు. ఆ సాంగ్స్ అయితే ఇప్పటికీ నాకు చార్ట్ బస్టరే. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మాయా మశ్చంద్ర, ఇంకా పచ్చని చిలుకలు తోడుంటే అనే పాట ఎంత బాగుంటుందో. ముఖ్యంగా పచ్చని చిలుకలు పాటకి ఇంట్రో మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 28 ఏళ్ల తర్వాత శంకర్ గారు ఇండియన్ 2 తీస్తున్నారు. ఇంకా ఈ మూవీ మీద లేటెస్ట్ అప్డేట్ నిన్న రిలీజ్ అయిన 'సౌర' అనే పాట. తెలుగులో లిరిక్స్ అయితే నాకు నచ్చాయండి, సూపర్గా ఉంది. యుద్ధాల అశోక్ తేజ గారి సాహిత్యం డబ్బింగ్ సాంగ్ లాగా అనిపించలేదండి, స్ట్రైట్ తెలుగు పాటలాగే అద్భుతంగా అనిపించింది. మరొకసారి ఆయన తన మార్క్ని ఈ పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారు అని. ఇంకా మెయిన్ ట్యాగ్ లైన్ జీరో టాలరెన్స్, అంటే సహనం అస్సలు లేదు అని. ఇంకా ఈ పాట విజువల్స్లో బ్రిటిష్ ఆర్మీ పైన కమల్ హాసన్ గారు యుద్ధం చేస్తున్నట్టు చూపించారు శంకర్ గారు. ఈసారి ఏ సోషల్ టాపిక్ని టచ్ చేస్తారు అనేది చూడాలి. జీరో టాలరెన్స్ ఎందువల్ల, అంతలా ఏం జరిగింది? సాంగ్ విజువల్స్ అయితే టాప్ నాచ్గా ఉన్నాయి. అనిరుద్ గారు మళ్ళీ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. నాకైతే ఫియర్ సాంగ్ తర్వాత ఈ 'సౌర' పాట బాగా నచ్చింది. ఇండియన్ 2 కూడా సూపర్ హిట్ అవుతుంది అనే అనిపిస్తోంది. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.